సరే, అంటే రాష్ట్రానికి మోదీ గారు చేసిన మంచిని చూసి ఈ ప్రజలు ఓటేస్తారనుకుంటున్నారా? మోదీ చరిష్మా, దేశానికి మోదీ ఒక ఐకానిక్, ఒక ఫిగర్, పొలిటికల్ చరిష్మా ఉన్న లీడర్ కాబట్టి ఓటు వేసి గెలిపిస్తారనుకుంటున్నారా? మీ అభిప్రాయం? అన్ని కలిసి వస్తుంది. ఒక ప్రధానమంత్రి అన్నప్పుడు ఆయన చరిష్మా పనిచేస్తుంది. ఒకవేళ అదే నిజమైతే ఇక్కడ అసలు రాష్ట్రానికి మీరు ఇచ్చిన హామీలు ఏవి జరగలేదు అని పదే అంటే మీరు గతంలో పసుపు బోర్డుకు సంబంధించి, కాలేజీలకు సంబంధించి, మెడికల్ కాలేజెస్ కి సంబంధించి కేటీఆర్ గారు పదే విమర్శిస్తూ ఉన్నారు. నాకు మాటలు చెడు మాట్లాడాలనిపిస్తే కానీ భయం అవుతుంది నాకు. ఆయన విచిత్రమైన మనిషి, ఆయన అహంకారపూరితమైన మనిషి. మేము ఎక్కడ మెడికల్ కాలేజ్ ఇస్తాను, ఎక్కడ చెప్పాము చెప్పండి? ఒక్కటన్నా ఉదాహరణ చూపించమంటే నేను ఇప్పుడు రాజకీయాల నుంచి చూపించుకుంటాను. ఎక్కడ కూడా మేము హామీ ఇచ్చి వెనక జరిగింది లేదు. బీజేపీని తొక్కుదామని కేటీఆర్ గారు అంటూ ఉంటే, దేవుణ్ణి గుళ్ళో ఉంచాలి, భక్తి గుండెల్లో పెట్టుకోవాలి, బీజేపీ చేసే మత రాజకీయాలను తరిమి కొట్టాలని రేవంత్ గారు అంటూ ఉన్నారు. ఎలా ఖండిస్తారు ఈ వ్యాఖ్యలు? మళ్ళీ చెప్తున్నా, బీజేపీని తొక్కుదామన్నాడు కదా, బీజేపీ వాళ్ళ నాయనని దొక్కింది కామారెడ్డిలో. కేటీఆర్ చెప్తున్నాను, కామారెడ్డిలో మీ నాన్నగారిని సీఎం పదవిలో ఉన్నప్పుడు తొక్కింది బీజేపీ. అది గుర్తుపెట్టుకోవాలని, మర్చిపోద్దు అది. తెలంగాణ ప్రజలు దొక్కిరు నిన్ను, నీ కుటుంబాన్ని, అది మర్చిపోద్దు నువ్వు. 3 నెలలు అయింది కదా తొక్కి. ఈరోజు తొక్కుడు దొక్కితే ప్రగతి భవన్ నుంచి ఫామ్ హౌస్ పడ్డావు మీరు పోయి. మమ్మల్ని తొక్కే నీకు శక్తి ఉన్నదా? ఇప్పుడు అయిపోయింది. మీ పార్టీ నిన్నటి పార్టీ, మీ పార్టీకి రేపు అనేది లేదు. మీ అవినీతి కుటుంబం, అహంకార పూరిత కుటుంబం, దుర్మార్గ పాలన, నియంతృత్వ పాలన, రాచరిక పాలన తెలంగాణ ప్రజలు సహించరు. ఓకే, జనరల్ ఎలక్షన్స్లో పొత్తుకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ప్రచారంలో ఇన్వాల్వ్ చేశారు, పొత్తు ఉందని చెప్పారు. ఇప్పుడు పూర్తిగా తెలంగాణకు సంబంధించి విరమించుకున్నట్టేనా సార్? ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని ఇక్కడ ఆహ్వానించట్లేదు? ఎవరైనా చెప్పి ఆహ్వానించలేదు? మీకు ఎవరు చెప్పారు? మీకు మరి ఎందుకు రావట్లేదు ప్రచారంలో? ఎక్కడ కూడా కనిపించట్లేదు కదమ్మా. విడ్రాల్సే పూర్తి కాలే ఇంకా. ఓకే, వస్తారా తెలంగాణలో ప్రచారానికి? చెప్తాము వచ్చిన, ఇంకా విడ్రాల్సే పూర్తి కాలేదు. మీరే డిసైడ్ చేస్తే రావటం లేదని స్పెక్యులేషన్స్. అంటే ఇక్కడ ఎందుకు? అందుకే నేను చెప్తాను, క్లారిఫికేషన్ ఇస్తున్నా. ఓకే, అందుకే ఇంకా విడ్రాల్సే కాలేదు. అంటే ఉండే అవకాశం ఉంది డెఫినెట్ గా. తప్పేముంది, విడ్రాల్స్ అయిపోయినా అడుగుతాం. అక్కడ కూడా వాళ్ళకి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఉంటుంది కదా. ఎమ్మెల్యే ఎలక్షన్స్ కూడా ఉన్నాయి. మనకు ఒక ఎంపీ, అక్కడ ఎమ్మెల్యే ఎంపీ 2 ఉంటాయి కాబట్టి ఫస్ట్ టైం వాళ్ళ అలయన్స్తో పోటీ చేస్తుంది కాబట్టి వాళ్ళ దగ్గర అక్కడ కూడా ఒత్తిడి ఉంటుంది. అయినా కూడా అడుగుతున్నాం. 2 తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రి పొజిషన్లో ఉన్న కిషన్ రెడ్డి గారు అక్కడున్న కూటమిపై ఎలా స్పందిస్తారు? ఎక్కడున్న కూటమి? ఏపీలో ఫామ్ అయిన అలయన్స్ ప్రెసిడెంట్ సార్. ఆఫ్ కోర్స్ మీరు ఇక్కడ బీజేపీ ప్రెసిడెంట్, ఉమ్మడి రాష్ట్రంలో కూడా 2 సార్లు అధ్యక్షులుగా పనిచేశారు సార్. స్పందించారంటే మీ అభిప్రాయం ఏంటి సార్? అంటే పార్టీ అభిప్రాయం వ్యక్తిగతంగా ఉండదు విజయలో. నేను అట్లుండదు. పార్టీ నన్ను వేరు చేసి చూడదు మీరు ఎప్పుడు. నా పార్టీ ఏ స్టాండ్ తీసుకుంటే అదే స్టాండ్ కట్టుబడి ఉంటుంది. నా పార్టీ గురించి నేను వచ్చి టీవీలో చెప్పాను వ్యతిరేకంగా అనుకోలేను. ఏదైనా ఉంటే పార్టీలో చెప్తాను, బట్ టీవీలో చెప్పాను. నేను డిసిప్లిన్ సోల్జర్, క్రమశిక్షణ గల సైనికుని నేను. కాబట్టి నేను ఎప్పుడు కూడా నా పార్టీ వ్యతిరేకంగా ఇంకోరు వ్యతిరేకంగా టీవీలలో వచ్చి బహిరంగ వేదిక చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా ఉంటే పార్టీ నిర్ణయం బెస్ట్ నిర్ణయం, పార్టీ ఏది తీసుకున్నా మంచి నిర్ణయం, అంతేగాని మీ అభిప్రాయం చెప్పడం వేరే అభిప్రాయం ఉండదు నాకు. అట్లా ఉండదు మా పార్టీలో. పార్టీ నిర్ణయం ఏదైనా ఉంటే రూమ్లో మాట్లాడుకుంటాం, బయటికి వెళ్ళాక అందరం ఒకటే మాట్లాడాలి. అంటే నిజంగానే ఈ సందర్భంలో ఒక క్లారిటీ మీలాంటి సీనియర్ లీడర్స్ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకు అడగాల్సి వచ్చిందో కూడా నేను చెప్తాను సార్. చాలా కోల్పోయి ఈ పొత్తును ఇలా కేంద్రీకరించాల్సి వచ్చింది, ఈ పొత్తు వల్ల నేను చాలా నష్టపోయాను అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు బహిరంగంగా వ్యాఖ్యానించారు. పొత్తు వల్ల నేను, నా పార్టీ నష్టపోతుందని తెలిసి కూడా ఈ పొత్తుకు నేను ముందడుగు వేశాను అని చెప్పారు. అది ఆయన చెప్పే అభిప్రాయం, నేను దాని కామెంట్ చేయకూడదు. అంటే ఇష్టం లేకుండా ఈ అలయన్స్ ఫామ్ అయిందా అనే క్వశ్చన్కి అది పవన్ కళ్యాణ్ అడగాల్సిన అంశం, నన్ను అడిగితే ఎట్లా? ఓకే, మా పార్టీ ఎన్డీఏలో చేరడానికి ప్రధానమైనటువంటి కారకుడు పవన్ కళ్యాణ్. పదే ఆయన మా పార్టీకి ఎన్డీఏలో చేరాలి తెలుగుదేశం కూడా అని ఆయన రిక్వెస్ట్ చేసి అదొక కారణం. కాబట్టి అది ఏదైనప్పటికీ కూడా అది పవన్ కళ్యాణ్ గారు చెప్పాల్సిన అంశం, నేను చెప్పకూడదు ఆయన గురించి. రైట్ సార్. సికింద్రాబాద్లో ఎలాంటి డెవలప్మెంట్స్ రానున్న రోజుల్లో ప్రజలు చూస్తారు మిమ్మల్ని గెలిపిస్తే? ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఏమి చేయాలో అని చేస్తాం. ఈ దేశమంతా పార్లమెంట్ సభ్యులు ఏం చేస్తారో అంతకంటే 1% నేను ఎక్కువ చేస్తాను. అంటే ఎందుకు గెలిపించాలి సార్ మిమ్మల్ని? అక్కడ ఉన్న ప్రజలు గెలిపించారు కదా, సిట్టింగ్ గా మీరే కొనసాగుతున్నారు, మళ్ళీ మీకు ఎందుకు గెలిపించాలి, మిమ్మల్ని ఎందుకు ఎంపీగా ఎన్నుకోవాలి అంటే ఏం చెప్తారు? ఒక బుక్ రాశారు, అండ్ రిపోర్ట్ టు పీపుల్ అని చెప్పి మీరు చేసిన అనేక పనులు అందులో మీరు క్రోడీకరించారు. అఫ్ కోర్స్ ఆ బుక్లో చదివే ఓపిక లేని వాళ్ళకి మాటల ద్వారా మీరు, నేను గత
5 సంవత్సరాలుగా ఒక పార్లమెంట్ సభ్యుడిగా నన్ను గెలిపించి ఢిల్లీకి పంపిస్తే నరేంద్ర మోడీ గారు నన్ను ఒక కేంద్ర మంత్రిగా చేస్తే గత 5 సంవత్సరాలుగా మంత్రిగా అనేక రకాల దేశానికి సేవ చేశాను, తెలంగాణ రాష్ట్రానికి సేవ చేశాను, నా కాన్స్టిట్యున్సీకి సేవ చేశాను. ఏ రోజు కూడా ఈయన సికింద్రాబాద్ ఎంపీ ఒక తప్పుడు మాట మాట్లాడాడు, ఒక పొరపాటు చేశాడు, ఒక ల్యాండ్ గ్రాబింగ్ చేశాడు, ఒక కాంట్రాక్టర్ దగ్గర బెదిరించాడు, ఒక ఇల్లు ఖాళీ చేయించాడు, అక్రమ కేసులు పెట్టాడు అని ఎక్కడ కూడా తల దించుకునే విధంగా ప్రవర్తించలేను. మంచి మా కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి ఎంపీ కేంద్ర మంత్రిగా దేశానికి మంచి పేరు చేశాడు, దేశానికి సేవ చేశాడు. అది కల్చర్ విషయంలో కానీ, టూరిజం విషయంలో కానీ, హోమ్ మినిస్ట్రీలో కానీ, ఆర్టికల్ 370 విషయంలో కానీ, లేకపోతే కరోనా వచ్చినప్పుడు దేశానికి కరోనా కంట్రోల్కి ఇన్ఛార్జ్ కానీ, అన్ని రకాలుగా నేను ఎంపీగా కూడా తెలంగాణకు కూడా అనేక రకాల డెవలప్మెంటల్ యాక్టివిటీ నా కాన్స్టిట్యున్సీలో రైల్వే స్టేషన్లు అద్భుతంగా డెవలప్మెంట్ చేసుకుంటున్నాను. నాంపల్లి రైల్వే స్టేషన్ 350 కోట్లు, కాచిగూడ రైల్వే స్టేషన్ 450 కోట్లు, మన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ 720 కోట్లు ప్రధానమంత్రి గారిని స్వయంగా పిలిచి వీటన్నిటి భూమి పూజలు చేయించాను. ఇక హైదరాబాద్లో ఉన్నటువంటి ఎంఎంటీఎస్ సెకండ్ ఫేజ్ ట్రైన్లు 15 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంటే ఆ సెకండ్ ఫేజ్ అన్నీ కూడా న్యాయంలో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇవ్వకుండా కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వం భరించి ఈరోజు ఎంఎంటీఎస్ చేశాను. అదేవిధంగా హైదరాబాద్లో టూరిజంకి సంబంధించినటువంటి యాక్టివిటీ గోల్కొండ లైట్ అండ్ సౌండ్ షో, లేకపోతే ఆర్ట్స్ కాలేజ్ లైట్ అండ్ సౌండ్ షో, మన సంజీవ పార్కులో లైట్ అండ్ సౌండ్ షో, సాలార్జీ మ్యూజియంలో 5 కొత్త బ్లాకులు, ఎఫోగ్రఫీ కొత్త మ్యూజియం తీసుకొచ్చాను, రైల్ మ్యూజియం కొత్తది తీసుకొచ్చాను, మెంట్ కాంపౌండ్లో కొత్త మెంట్ మ్యూజియం తీసుకొచ్చాను. అదేవిధంగా హైబ్రిడ్స్లో ట్రైబల్ మ్యూజియం ఆల్రెడీ పని మొదలైంది, మొన్ననే ఊపు చేశాం నేను కేంద్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర మంత్రితో కలిసి. అదేవిధంగా హైదరాబాద్ చుట్టూ 25,000 కోట్లతోటి రీజనల్ రింగ్ కూడా తీసుకొచ్చాను. ఎక్కడ దేశంలో ఒక నా కాన్స్టిట్యున్సీకే ప్రధానమంత్రి తెచ్చుకున్నాను. ఇప్పుడు పనులు ప్రారంభం కావాలి, ఎలక్షన్స్ అయిపోయినాక ఊపు చేస్తాం. ల్యాండ్ ఎంత తొందరగా స్టేట్ గవర్నమెంట్ ఇస్తే అంత తొందరగా ఆ యొక్క నేషనల్ హైవే రీజనల్ రింగ్ రోడ్డు 26,000 కోట్లతో పని ప్రారంభిస్తాము. అదేవిధంగా అనంతగిరి హిల్స్ వికారాబాద్లో అక్కడ టూరిజం సెంటర్ డెవలప్ చేస్తున్నాను. భువనగిరి పోర్టు డెవలప్మెంట్ చేస్తున్నాను తెలంగాణలో. అదేవిధంగా అనేక రకాల అభివృద్ధి గత 9.5 సంవత్సరాల్లో సుమారు 10 లక్షల కోట్లు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది తెలంగాణ. మొత్తం డాటా అంతా కూడా 3.5 గంటల పాటు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చాను. ప్రెస్ జర్నలిస్టులు అందరూ, శ్రీనివాస్ రెడ్డి గారు, లేకపోతే అమర్నాథ్ గారు, అదేవిధంగా నాగేశ్వరరావు గారు, జేపీ గారు అందరిని పిలిచి, మొన్న జేపీ గారు అంతా ముందు కూడా చేశాను నేను, మొత్తం తెలంగాణకి ఏం చేసినాను. కాబట్టి ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్త కానీ, పార్లమెంట్ సభ్యుడే కానీ, నేను కరోనా వస్తే 12 సార్లు గాంధీ హాస్పిటల్లో వెంటిలేటర్స్ ఉన్నటువంటి పేషెంట్ దగ్గరికి వెళ్ళాను. డాక్టర్లు కూడా జంకేవాళ్ళు, ఫోటోలు ఉన్నాయంలో వెంటిలేటర్స్. నేను కూడా ఉన్నాను సార్ మీతో డ్యూటీలో. మరి ఉన్నారా? కాబట్టి ఎప్పుడు కూడా నేను ఏ రోజు కూడా కార్మికులకు ఎందుకు వెళ్ళానంటే ఓ పేషెంట్లకే కాదు, అక్కడ పనిచేసే సిబ్బంది కూడా ధైర్యం కల్పించాలి. అది శానిటేషన్ వర్కర్స్ కావచ్చు, నర్సులు కావచ్చు, లేకపోతే స్టాఫ్ కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, అందరినీ. కారణం అదే, వేరే ఉండదు. ఎందుకు వెళ్ళడం, అలా డిస్టర్బ్ చేసి ఎందుకు వెళ్ళమంటే రాజకీయ నాయకులు ఇల్లు ఉంటే మేమంతా పనిచేయాలా. ఎట్లా ఉండంటే డాక్టర్స్ డ్యూటీ చేస్తున్నటువంటి వాళ్ళను వాళ్ళ కుటుంబ సభ్యులు ఇళ్ళకి రానివ్వలేదు. ఇంటి బయట టిఫిన్ బాక్స్ పెడితే బయటకు వచ్చి దండం పెట్టి చూసుకుంటూ టిఫిన్ బాక్స్ తీసుకుని మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. ఆ పరిస్థితి ఉంది డాక్టర్లది. అటువంటి పరిస్థితుల్లో నేను డాక్టర్లతో కలిసి మొత్తం 12 సార్లు ఏఎస్ఐ హాస్పిటల్ కానీ, లేకపోతే టీమ్స్ హాస్పిటల్ కొత్తగా పెట్టింది కానీ, లేక ఫీవర్ హాస్పిటల్ కానీ, ఇవన్నీ కూడా రైల్వే హాస్పిటల్ అన్నీ తిరిగాను. రెగ్యులర్గా పని పెట్టుకొని తిరిగాను. ప్రెస్ వాళ్ళు కూడా బయట గేట్ దాకా వచ్చేటోళ్ళు, లోపల రాణించేటోళ్ళు కాదు. ఆడికి వచ్చి బయట ప్రెస్ మాట్లాడిపోతుంటే వచ్చినప్పుడల్లా ప్రెస్ అది. కాబట్టి ఒక్కటి కాదు, అనేక విషయాలు. సికింద్రాబాద్కు ఒక ఎంపీగా చేయాల్సిన పని ఏదో వచ్చినా తప్పకుండా చేశాను నేను. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.